ఈరోజు రఘురామకృష్ణరాజుతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా మాట్లాడడం, బయటకు వచ్చి రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం. నువ్వేం చెప్పావు? వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పావు. ఆ వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి వాడివి నువ్వు వ్యవసాయాన్ని వదిలిపెట్టి చంద్రబాబుకి సాయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు. నువ్వు వ్యవసాయాన్ని వదిలేసినట్టు కూడా ఉన్నావు. కూటమికి చంద్రబాబు నాయుడికి సాయం చేస్తానని కనిపిస్తుంది తప్ప వ్యవసాయాన్ని గురించి పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నీకు పార్టీ నిన్ను గుర్తించింది, గౌరవించింది, అన్ని విధాల పార్టీలో నువ్వు అన్ని రకాలైనటువంటి పదవులు పొందావు. అందరూ నీ దగ్గరికి వచ్చి నెల్లూరు జిల్లాలో సాయన్న నిలబడ్డప్పుడు చాలామంది బయటకు వచ్చి ఆయనకు సపోర్ట్ చేశారు నాయకులు. ఎప్పుడు బయట చూడనటువంటి వ్యక్తులు, బహుశా మీడియా కూడా చెప్పాలి ఎంతమంది బయటకు వచ్చేసారు. కారణం ఏమిటి? సాయన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆంతరంగికుడు, అత్యంత సన్నిహితుడు. కాబట్టి ఆయన కన్నులో పడితే రేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మన గురించి మంచిగా చెప్తాడు. మనకి ఏదన్నా పనున్నా, ఏదైనా అవసరాలు ఉన్నా, ఈ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతమైనటువంటి నాయకుడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా విజయసాయి రెడ్డి గారి దృష్టిలో పడాలి. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళగలిగినటువంటి సత్తా కలిగినటువంటి వాడు అని చెప్పి చాలామంది బయటకు వచ్చి చేయడం